డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త నిబంధనని తీసుకొచ్చింది బంగారం, వెండి వస్తువుల విషయంలో. అంటే ఈ మధ్య కాలంలో బంగారం, వెండి రేట్లు విపరీతంగా పెరగడం వల్ల బ్యాంకుల్లో రుణాల కోసం చాలా మంది బంగారు, వెండి రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా రుణాలు తీసుకునే వాళ్ళకి కొత్త నిబంధనలు రాబోతున్నాయి. ఇది 2026లో ఈ నిబంధనలు అమలు చేయబోతున్నారు. ఈ నిబంధనలో భాగంగా మొదటిది, ఈ రోజు మీరు బంగారం, వెండి బ్యాంకులో పెట్టి అప్పు తీసుకున్నారో మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో అదే రోజు, అంటే ఈ నెలలో నవంబర్ 1 నాడు మనం లోన్ తీసుకున్నాం అనుకోండి, 2025 నవంబర్ 1 నాడు మనం తీసుకున్నప్పుడు 2026 నవంబర్ 1 లోపలే మనం ఈ డబ్బులు చెల్లించాలి, వడ్డీతో సహా. లేకపోయినట్టయితే ఒక్క రోజుకు 5,000 రూపాయల జుర్మానా, ఇంకా వడ్డీ రేట్లు కూడా పెంచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు 5,000 రూపాయల జుర్మానా చొప్పున మన మీద ఫైన్ పడుతూ ఉంటుంది. ఎన్ని రోజులు మనం కట్టమో అంత 5,000 రూపాయల చొప్పున పెరుగుతుంది. అంటే ఒక నెల రోజులు మనం ఆలస్యం చేసినట్టయితే మనకు 1,50,000 రూపాయలు మన మీద పడే అవకాశాలు ఉన్నాయి. రెండోది, స్వచ్ఛమైన వెండిని కానీ స్వచ్ఛమైన బంగారాన్ని కానీ మనం ఇష్టం వచ్చినంత కుదవబెట్టడానికి అవకాశం లేదు. స్వచ్ఛమైన బంగారం అయితే 50 గ్రాముల వరకు మాత్రమే కుదవబెట్టేందుకు అవకాశాన్ని ఇస్తారు. స్వచ్ఛమైన వెండిని అయితే 10 కిలోల వరకు, అంటే 500 గ్రాముల వరకు, మనకు 500 గ్రాముల వరకు మాత్రం, అంటే ఇందులో 50 గ్రాములు, అది 500 గ్రాముల వరకు అవకాశం ఇస్తారు. అలా కాకుండా ఆభరణాల రూపంలో మనం ఏదైనా మనం కుదవబెట్టి డబ్బు తీసుకోవాలనుకుంటే 1 కిలో బంగారం వరకు మనం తాకట్టు పెట్టే అవకాశం ఉంది. అంటే దాన్ని మనం చూపించి దాన్ని ఇచ్చేసి మనం వడ్డీకి డబ్బులు తీసుకోవడానికి పాతిపెట్టి ఉంది మనం. అలాగే ఒకవేళ వెండి అయితే 10 కిలోల వరకు మనం బ్యాంకు లోపల పెట్టి డబ్బు తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే వెండి బంగారంలో ఇంత తేడా ఉంది. ఎందుకంటే బంగారం రేటు ఎక్కువ కాబట్టి, వెండి రేటు తక్కువ కాబట్టి దానికి ఎక్కువ అవకాశం కల్పించారు. ఇవి మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అంటే 2026లో మరి ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇది అమలు అయినట్టయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఒకసారి నగలో మనం పెట్టినట్టయితే బ్యాంకులో పెడతాం, మరి మనం మర్చిపోతాం. చాలాసార్లు మనకు దాని వడ్డీ కూడా పే చేయం రెగ్యులర్గా. ఒక్కోసారి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా విదేశాలకు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, దాన్ని మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బు లేక కట్టగలిగే వాళ్ళు కొంతమంది లేరు. ఇప్పుడు ఏంటంటే విపరీతంగా రేట్లు పెరిగాయి కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వచ్చి ఆ బ్యాంకు లోపల మేము ఎంత కట్టాలి, మొత్తం వడ్డీతో సహా ఎంత కట్టాలని తెలుసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే తమ దగ్గర డబ్బు లేకపోయినా వేరే వాళ్ళు ఎవరి దగ్గర డబ్బు తీసుకోవాలన్నా సరే దాన్ని బయటికి తీసి అమ్మినట్టయితే బాగా లాభాలు వస్తాయనేటువంటి ఆలోచనతో చేస్తూ ఉన్నారు. ఇలా కొన్ని సంస్థలు మీ బ్యాంకు మీ రుణం, అంటే మీ దగ్గర ఉన్న బంగారం తాకట్టు పెట్టి ఉన్నారా, అయితే మేము విడిపించి మీకు కావాల్సిన డబ్బు ఇస్తాం మీకు అని చెప్పి ఆశ పెట్టేటువంటివి కూడా తయారవుతున్నాయి. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తీసుకునేటప్పుడు మనకు చెప్పేది ఒక రకంగా ఉంటుంది, తీరా తీసుకున్నాక ఆ తరుగు ఈ తరుగు అని అన్నీ తీసేసి రేటు కూడా తగ్గించేసేసి భారీగా వాళ్ళు లాభాలు సంపాదించుకుంటున్నారు. మనకిచ్చేది మాత్రం ఏమాత్రం లేకుండా ఏదో కొద్ది మొత్తాలు మన చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ముందుగానే క్లియర్గా పేపర్ మీద రాసుకొని సంతకాలు పెట్టుకొని ఆ తర్వాత మాత్రమే వాళ్ళు బ్యాంకు లోన్ బయటకు తీసేటట్టుగా ఏర్పాటు చేసినట్టయితే అది సబబుగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా బ్యాంకులో ఇప్పటికే నగలు తాకట్టులో పెట్టి ఉన్నట్టయితే దాన్ని విడిపించి మీకు దాన్ని బయట అమ్మేసి లేదా మేము కొనేసి మీకు ఇంత లాభాన్ని ఇస్తామని ఎవరన్నా చెబితే అక్కడ ఏదైతే వాళ్ళు మరి తీసుకున్నారో, ఏ వెయిట్లో తూకంలో తీసుకున్నారో అదే తూకం వీళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ఇచ్చినటువంటి పద్ధతుల ప్రకారమే వీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి ముందుగానే మీరు అగ్రిమెంట్ రాసుకోవాలి. అంటే ఒక పేపర్ మీద ఆ విషయాలు రాసుకోవాలి. మాకు ఏమాత్రం కూడా తరుగు లేకుండా మాకు ఈ రేట్, ఇక్కడ ఇంత రేటు ఇచ్చారు, మీరు ఇదే రేటు మాకు ఇప్పుడున్నటువంటి రేటు ప్రకారం మాకు కట్టివ్వాలి. ఇక్కడ బ్యాంకులో పెట్టినప్పుడు చాలా తక్కువ పెట్టాము మేము, ఇప్పుడు బాగా పెరిగింది కాబట్టి ఈరోజు ఉన్న రేటు ప్రకారంగా అక్కడున్న గ్రాములు ఎంత ఉన్నాయో ఆ గ్రాముల ప్రకారం కట్టివ్వాలి. మళ్ళీ వేరే తరుగు మాత్రం మీరు కట్టడానికి వీళ్ళే. బ్యాంకు వాళ్ళు కట్టిన తరిగే ఆల్రెడీ అది ఏవైతే ఉందో దాని ప్రకారం మీరు పోవాలి తప్ప ఇంకా వేరే రకమైన చేంజెస్ రాకూడదు అనేది మీరు ముందుగానే పేపర్ మీద రాయించుకొని ఆ రకంగా మీరు అగ్రిమెంట్ లాగా చేసుకున్నాక మీరు ఆ బంగారాన్ని తాకట్టు విడిపించుకున్నట్టయితే మీరు నష్టం లేకుండా బయటపడతారు. లేకపోతే ఏమవుతుందంటే అక్కడికిక్కడికి చాలా వ్యత్యాసం వస్తుంది. ఎంతో పెరిగింది కదా రేటు, నాకు ఎన్నో డబ్బులు వస్తాయని మీరు లెక్కలేసుకుంటే తీరా చూస్తే 10-25 మీ చేతిలో పెట్టేసేసి మిమ్మల్ని నిండా ముంచేందుకు తయారవుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.
మార్కెట్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. చాలా రకాలుగా బంగారు విషయంలో జరిగే మోసాలు మిగతా దేంట్లో కూడా జరగకపోతే అన్ని మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ మీరు ఇలాంటివి చేయాల్సి వచ్చినా ముందుగా జాగ్రత్త పడకుండా పూర్తిగా తెలిసిన ఒక వ్యక్తిని మీ వెంట పెట్టుకెళ్ళి దాని ద్వారా మీరు మొత్తం విషయాలన్నీ మాట్లాడేసి అన్ని రకాలుగా ముందుగానే అగ్రిమెంట్ లాగా రాసుకొని ఆ తర్వాతనే మీరు బంగారం విడిపించుకున్నట్టయితే మీకు నష్టం లేకుండా మంచి లాభాలు మీ చేతికి వస్తాయి. తద్వారా మళ్ళీ బంగారం కొనుక్కోవడానికి కానీ లేదా మీ అవసరాలకు ఉపయోగించుకోవడం కానీ అది ఉపయోగపడుతుంది. కానీ ఎంతో ఆశపడి మీరు ఇంత రేటు పెరిగింది, ఇంత బంగారం ఉంది, ఇన్ని డబ్బులు వస్తాయని ఆశపడి అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా మధ్యవర్తి మోసానికి మీరు బలైపోయి డబ్బులన్నీ వాడు లాగేసుకొని మీకేమీ లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతాయి. ఈ విషయాల్లో మీరు జాగ్రత్త పడి అందరూ కూడా జాగ్రత్తతో బంగారం అమ్మినప్పుడు డబ్బు తీసుకోండి. వచ్చే ఏడు నుంచి మాత్రం వస్తున్నటువంటి కొత్త విధానాన్ని అర్థం చేసుకోండి. ఎంతవరకు మీరు కొత్త నియమాలు ఏమిటో తెలుసుకొని దాని ప్రకారం పెట్టాలి. ప్రతి నెల మీరు ఖచ్చితంగా వడ్డీ చెల్లిస్తుండాలి. 1 సంవత్సరం తర్వాత ఖచ్చితంగా ఒక్కరోజు కూడా తేడా లేకుండా మీరు మళ్ళీ బయటికి తీసి ఆ బంగారాన్ని తిరిగి కావాలంటే మరొక సంవత్సరానికి మీరు పెట్టడానికి అవకాశం ఉంది తప్ప నెగ్లెక్ట్ చేస్తే ప్రతిరోజు 5,000 రూపాయలు మీ మీద పడి చివరికి మీ బంగారానికన్నా వడ్డీ ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.